హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కీర్తి మెట్ల మీద నుంచి కాలు జారి కింద పడుతుంది. ఇక దాంతో అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అక్కడే ఉన్న బసవరాజు, కనిష్క ఇద్దరు కూడా కీర్తి వైపు చూస్తారు. ఇద్దరు కూడా షాక్ అవుతారు. అమ్మ కీర్తి అని చెప్పి బసవరాజు పరిగెత్తుకుంటూ కీర్తి దగ్గరకు వస్తాడు. ఇక కనిష్క కూడా కీర్తి దగ్గరకు వచ్చి, కీర్తి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నొప్పి నొప్పి అని చెప్పి కీర్తి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా దాంతో కుటుంబంలో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. కీర్తి ఏమైంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. మెట్ల మీద నుంచి జారి పడిపోయిందిరా అని చెప్పి బసవరాజు అంటాడు. అలా ఎలా జారి పడిపోతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అక్కడ నూనె కనిపిస్తుంది. ఏమండి ఇటు చూడండి, ఇక్కడ నూనె పడ్డది, వదిన చూసుకోకుండా నూనె మీద కాలు వేసినట్టుంది అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. అయినా నువ్వు ఈ సమయంలో కిందకి ఎందుకు వచ్చావు కీర్తి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కనిష్క? కీర్తి నొప్పితో విలవిల్లాడుతుంటే ఈ సమయంలో ఎందుకు వచ్చావని అడుగుతావేంటి అని చెప్పి సిద్ధు కనిష్కపై కోప్పడతాడు. ముందు కీర్తి నొప్పితో విలవిల్లాడుతుంది, హాస్పిటల్కు తీసుకెళ్దాం పదరా అని చెప్పి బసవరాజు అంటాడు. మీరంతా ఎందుకు, నేను తీసుకెళ్తాలే అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు కీర్తిని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటే నేను కూడా వెళ్తాను అని చెప్పి తులసి కూడా కీర్తి వెనకే వెళ్తుంది. ఇక తులసి వెనక సీట్లో కీర్తిని ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. సిద్ధు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అబ్బా నొప్పి, అమ్మా నొప్పి అని కీర్తి ఏడుస్తూ ఉంటే, ఏమండి తొందరగా పోనివ్వండి, వదిన నొప్పితో విలవిల్లాడుతుంది అని చెప్పి తులసి అంటుంది. వదిన కడుపులో నొప్పిగా ఏమైనా ఉందా, కడుపుకి ఏమైనా దెబ్బ తగిలిందా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఏమో తులసి నొప్పి అయితే ఉంది అని చెప్పి కీర్తి అంటుంది. తొందరగా హాస్పిటల్కు పోనిండి అని తులసి అంటూ ఉంటే, పోనిస్తున్నాను కదా తులసి, కంగారు పెడితే ఎలా అని చెప్పి సిద్ధు అంటాడు. జాను రూమ్లో రెడీ అవుతూ ఉంటే జయనందన్ జాను దగ్గరకు వెళ్ళి, జాను ఆఫీస్లో అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, త్వరగా ఇంటికి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సార్ తర్వాత నేను వస్తాను సార్ అని చెప్పి జాను అంటుంది. అదేంటి జాను, నువ్వు నాతో రావట్లేదా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. అది కాదు సార్, నేను ఈ ఒక్కరోజు ఉండి వస్తాను అని చెప్పి జాను అంటుంది. లేదు జాను, నాకు అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, ఏ సమయంలో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తానో తెలీదు, నువ్వు ఇంట్లో లేకపోతే ఎలా అని చెప్పి జయనందన్ అంటాడు. సరే సార్ 2 మినిట్స్లో రెడీ అవుతాను అని చెప్పి జాను రెడీ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు సేనయ్య, లక్ష్మి జానుకి మొదటిసారిగా కాపురానికి వెళ్తుందని చెప్పి సారె పోస్తూ ఉంటారు. అప్పుడే సంతోష్ బయటికి వచ్చి, ఏంటి క్యాన్లు సర్దుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. జాను అత్తారింటికి వెళ్తుంది కదండి, అందుకే జానుకి కావలసినవన్నీ సర్దుతున్నాము అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. మనకి తినటానికి లేదు కానీ మందికి పంపించమంటే బాగానే పంపిస్తారు అని చెప్పి సంతోష్ అంటాడు. ఒరే సంతోష్ ఏం మాట్లాడుతున్నావురా, నోరు ముయ్యరా అని చెప్పి సేనయ్య అంటాడు. నోరు మూపించడం తప్ప ఇంకేం చేస్తారులే అని చెప్పి సంతోష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు భాగ్యం జానుకి ఫోన్ చేస్తుంది. జాను ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి భాగ్యం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రాత్రి మీరు పాలల్లో మత్తుమందు కల్పించినట్టు సార్కి తెలిసిందా అని భాగ్యం అడుగుతూ ఉంటుంది. సార్కి రాత్రి ఏం జరిగిందో గుర్తు లేనట్టుంది భాగ్యం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సరే భాగ్యం, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. మీరు ఒక్కరే వస్తున్నారా మేడం అని భాగ్యం అడుగుతూ ఉంటుంది. అవును భాగ్యం, ఒక్కదాన్నే వస్తున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. మేడం, మీరు ఇంటికి వచ్చిన తర్వాత పాలల్లో మత్తుమందు కలిపినట్టు జైసార్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భాగ్యం అంటూ ఉంటుంది. నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా భాగ్యం అని జాను అడుగుతూ ఉంటుంది. మీ పుట్టింటి నుంచి ఎవరో ఒకరిని తోడుగా తీసుకొచ్చుకోండి, వాళ్ళు ఉంటే కనుక జైసార్ వాళ్ళు ఉన్నారన్న మొహమాటానికైనా మిమ్మల్ని పాలల్లో మత్తుమందు కలిపిన విషయం తెలిసినా కూడా ఏమీ అనరు కదా మేడం అని చెప్పి భాగ్యం అంటుంది. గుడ్ ఐడియా భాగ్యం, సరే ఎవరో ఒకరిని తీసుకొని వస్తాను, ఉంటాను అని చెప్పి జాను ఫోన్ కట్ చేస్తుంది. ఇక జాను సేనయ్య లక్ష్మి దగ్గరకు వెళ్తుంది. అమ్మ జాను అంతా బాగానే ఉందా అని సేనయ్య లక్ష్మి అడుగుతూ ఉంటారు. అంతా బాగానే ఉంది, కానీ సార్ ఆఫీస్కి వెళ్ళాక నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, కొన్ని రోజులు నాకు తోడుగా అమ్మను పంపించండి నాన్న అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. దాందే ఉందమ్మా, తీసుకెళ్ళు అని సేనయ్య అంటూ ఉంటాడు. ఏంటండి అలా అంటారు, అసలే మీ ఆరోగ్యం బాగుండదు, మీకు టైంకి టాబ్లెట్స్ ఇస్తూ ఉండాలి, నేను జానుతో వెళ్తే ఎలా, కావాలంటే మీ నానమ్మని తీసుకెళ్ళు జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నానమ్మనా, సరే నానమ్మని తీసుకెళ్తాను అని చెప్పి జాను అంటుంది. ఇక సేనయ్య వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ జానుతో పాటు అత్తారింటికి వెళ్ళి 2 రోజులంట ఉండేసిరమ్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే సేనయ్య, నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు జాను
అన్నీ సర్దుకుంటూ ఉంటే జాను రెడీనా వెళ్దామా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. నేను రెడీ సార్, నాతో పాటు మా బామ్మ కూడా వస్తుంది అని చెప్పి జాను అంటుంది. మన ఇద్దరి మధ్యలోకి మీ బామ్మ వస్తుందా అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అని చెప్పి జాను అంటుంది. ఏం లేదు జాను, మీ బామ్మను తీసుకొచ్చుకుంటున్నావు కదా, సరే నీ ఇష్టం తీసుకొచ్చుకో అని చెప్పి జయనందన్ అంటాడు. ఇక సేనయ్య లక్ష్మి వాళ్ళు లగేజ్ అంతా కూడా తీసుకెళ్లి కారు దగ్గర పెడుతూ ఉంటారు. బామ్మ కూడా రెడీ అయి వస్తుంది. వసే ముసల్దానా, నాకు జానుకి మధ్యలోకి వస్తావా, నీ సంగతి చెప్తా చూడు అని చెప్పి జయనందన్ కారుని రివర్స్ చేస్తూ బామ్మను వెనుక నుంచి కారుతో గుద్దేస్తాడు. దాంతో బామ్మ వెళ్ళి కింద పడి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక జయనందన్ కూడా కారు నుంచి బయటికి దిగి అయ్యో బామ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమైందమ్మా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. అబ్బాయి కారు రివర్స్ చేసుకుంటూ వెనుకున్న నన్ను చూసుకోలేదు, గుద్దేశాడు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. చూసుకోలేదండి, క్షమించండి అని జయనందన్ అంటాడు. పర్వాలేదులే బాబు, చూస్తే గుద్దవు కదా అని సేనయ్య అంటాడు. ముందు అమ్మను లోపలికి తీసుకెళ్దాం పద లక్ష్మి అని చెప్పి సేనయ్య అంటాడు. ఇక సేనయ్య లక్ష్మి బామ్మను లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతారు. అమ్మ దెబ్బ ఎక్కడైనా తగిలిందా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. అవును సేనయ్య, ఇక్కడ బాగా నొప్పిగా ఉంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. బామ్మ ఇప్పుడే డాక్టర్ని పిలిపిస్తాను, మీకు చెక్ చేపిస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు. వద్దులే బాబు, జెండు బామ్ రాసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి బామ్మ అంటుంది. పర్వాలేదు బామ్మగారు అని జయనందన్ అంటూ ఉంటే ఏం కాదులే బాబు, మేము చూసుకుంటాం కదా అని చెప్పి సేనయ్య అంటాడు. జాను మరి మనం బయలుదేరదామా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. బామ్మ కూడా కింద పడిపోయింది కదమ్మా, బామ్మ నీతో రాలేవదులే, అల్లుడు గారు తొందరగా వెళ్ళాలని తొందర పెడుతున్నారు కదా, నువ్వు బయలుదేరు అని సేనయ్య అంటాడు. సరే నాన్న అని చెప్పి జాను సేనయ్య లక్ష్మి కాళ్లకు నమస్కారం చేసుకొని జయనందన్తో కలిసి ఇంటికి బయలుదేరుతుంది. ఇక జాను కారులో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటే జాను ఏం ఆలోచిస్తున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. బామ్మ కింద పడిపోయింది కదండి, అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి జాను అంటుంది. చిన్న దెబ్బ అని చెప్పారు కదా, అంతగా ఆలోచించడానికి ఏముంది జాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఏం లేదు సార్, మీకు కారు రివర్స్ చేసుకుంటే అంతా కూడా ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, మీరు బామ్మ వెనుకుంటే చూసుకోకుండా అలా ఎలా గుద్దేశారు అని జాను అంటుంది. జానుకి అనుమానం వస్తున్నట్టుంది అని జయనందన్ మనసులో అనుకుంటాడు. ఏమో జాను, ఫోన్లో మాట్లాడుతూ చూసుకోలేదు అని జయనందన్ అంటాడు. నిజంగానే సార్ ఫోన్లో మాట్లాడుతూ చూసుకోలేదా, బామ్మ నాతో పాటు వస్తే నేను బామ్మతో గడుపుతూ సార్తో టైం స్పెండ్ చేయటం కుదరదని సార్ కావాలని గుద్దారా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సేనయ్య లక్ష్మి ఇద్దరు కూడా ఒంటరిగా కూర్చుంటారు. ఏమండి, అల్లుడు బంగారం కదండి అని చెప్పి అంటూ ఉంటుంది. అవును లక్ష్మి, మన ఇద్దరు అమ్మాయిలకి బంగారం లాంటి అల్లుళ్ళు దొరికారు, అందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సేనయ్య అంటాడు. ఇద్దరు అమ్మాయిలంటే గుర్తుకు వచ్చింది, తులసిని అక్కడ ఎవరైనా ఏమైనా అన్నారేమో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానండి, అంతేకాకుండా జాను జయనందన్ వచ్చారని చెప్పి కూడా చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి ఫోన్ చేయి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి తులసి ఫోన్కి ఫోన్ చేస్తుంది. తులసి కీర్తిని హాస్పిటల్కు తీసుకెళ్లే కంగారులో ఉంటుంది. ఇక తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తులసి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, జయబాబు జాను ఇంటికి వచ్చారమ్మా, ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి తులసి అంటుంది. అమ్మ తులసి, ఎందుకు కంగారుగా ఉన్నావు, ఏమైంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏవో అరుపులు కూడా వినిపిస్తున్నాయి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ వదిన మెట్ల మీద నుంచి కింద పడిపోయింది అని చెప్పి తులసి అంటుంది. ఏం చెప్తున్నావు తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, కీర్తి వదిన మెట్ల మీద నుంచి కింద పడిపోయింది, హాస్పిటల్కు తీసుకెళ్తున్నాను అని చెప్పి తులసి అంటుంది. అయ్యో భగవంతుడా, ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చావయ్యా అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. సరే అమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు సిద్ధు తులసి ఇద్దరు కలిసి కీర్తిని హాస్పిటల్కు తీసుకెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని సిద్ధు పిలుస్తూ ఉంటే డాక్టర్ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా చెల్లెలు కీర్తి మెట్ల మీద నుంచి కింద పడిపోయింది, ఒకసారి తన్ని చెక్ చేయండి డాక్టర్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సరే అని చెప్పి డాక్టర్ కీర్తిని ఐసీయూలోకి తీసుకెళ్లబోతూ ఉండగా డాక్టర్ ఒక్క నిమిషం, మా వదిన ప్రెగ్నెంట్ అని చెప్పి తులసి అంటుంది. ప్రెగ్నెంటా, సరే అయితే అని చెప్పి డాక్టర్ కీర్తిని టెస్ట్ చేయడం కోసం లోపలికి తీసుకెళ్తుంది. ఇక మరోవైపు లక్ష్మి దేవుడు ఫోటోల దగ్గరకు వెళ్ళి దేవుడా
కీర్తి కడుపులో బిడ్డకి ఏం కాకుండా నువ్వే చూడాలయ్యా అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి హరీష్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి హరీష్ కిందికి వచ్చి అడుగుతూ ఉంటాడు. కీర్తి మెట్ల మీద నుంచి కింద పడిపోయిందంట్రా. తులసి సిద్ధు కీర్తిని హాస్పిటల్కు తీసుకెళ్లారంట అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఏ హాస్పిటల్ అమ్మా అని చెప్పి హరీష్ అంటాడు. ఇక ఏమో తెలీదురా, తులసికి ఫోన్ చేసి అడుగు చెప్తుంది అని చెప్పి లక్ష్మి అనటంతో సరేమ్మా నేను ఇప్పుడే వెళ్తాను కీర్తిని చూడాలి అని చెప్పి హరీష్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏంటి లక్ష్మి ఇదంతా? మొన్న పెళ్ళాం ఇంటికి వస్తే మెడపట్టి బయటికి గెంటేశాడు, ఇప్పుడు కింద పడిందనగానే అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పి సేనయ్య లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఏమోనండి నాకు కూడా అదే అర్థం కావలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. మరోవైపు డాక్టర్ కీర్తికి టెస్ట్ చేసి బయటకు వస్తుంది. డాక్టర్ మా వదినికి ఎలా ఉంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ అంటుంది. మా వదిన కడుపులో బిడ్డ అని తులసి అడుగుతూ ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు, సమయానికి తీసుకొచ్చారు, కాకపోతే పేషెంట్ బాగా వీక్గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి, సెలైన్ పెట్టాను అని చెప్పి డాక్టర్ అంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటుంది. ఇక అప్పుడే హరీష్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తాడు. తులసి కీర్తికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు కోరుకుందే జరిగిందన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. అంటే ఏంటి తులసి అని హరీష్ అంటాడు. వదిననే కావాలన్నావు కదా, కడుపులో బిడ్డ వద్దన్నావు కదన్నయ్య, బిడ్డ చచ్చిపోయింది అని చెప్పి తులసి అంటుంది. దాంతో హరీష్ అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకన్నయ్య ఏడుస్తున్నావు, నువ్వు కోరుకుందే జరిగింది కదా అని చెప్పి తులసి అంటుంది. నేను అలా ఎందుకు మాట్లాడానో నీకు తెలీదు తులసి అని చెప్పి హరీష్ అంటాడు. నువ్వు ఎందుకు మాట్లాడావో నాకెందుకన్నయ్య, నీకైతే వదిన కడుపులో బిడ్డ వద్దు అనుకున్నావు కదా, అందుకే ఆ దేవుడు బిడ్డను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి తులసి కోపంగా చెప్తూ ఉంటుంది. ఎందుకు తులసి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి హరీష్ అంటాడు. ఏంటి హరీష్ నిన్ను అర్థం చేసుకునేది, నా చెల్లెలు ఎంతో ప్రేమగా నీ దగ్గరకు వచ్చింది, కానీ నువ్వు నా చెల్లెల్ని అవమానించావు, తన కడుపులో బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం లేదన్నావు అని చెప్పి సిద్ధు అంటాడు. అలా అనటానికి కారణం మీ నాన్న అని చెప్పి హరీష్ అంటాడు. ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పి సిద్ధు షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును, ఒకరోజు మీ నాన్న నన్ను కిడ్నాప్ చేశాడు, నేను కీర్తిని ఇంట్లోకి రానిస్తే నా చెల్లెలు తులసిని శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చేశాడు, అంతేకాదు నా చెల్లెలు తులసిని అవసరమైతే ప్రాణాలు తీస్తా అన్నాడు, అందుకే నా చెల్లెలు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి హరీష్ అంటాడు. నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అవును తులసి అని చెప్పి హరీష్ తులసిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. మా నాన్న గురించి నువ్వు తులసి చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఆ రోజు ఖుషి విషయంలో కూడా మావయ్య అలా మాట్లాడారు, అది నిజమండి అని చెప్పి తులసి అంటుంది. తులసి ఇప్పుడు కీర్తికి ఎలా ఉంది, కీర్తి ఎక్కడుంది, నేను కీర్తిని చూడాలి అని హరీష్ అంటూ ఉంటే కంగారు పడకన్నయ్య, వదిన కడుపులో బిడ్డ కూడా సేఫ్గానే ఉంది, నువ్వు అలా మాట్లాడావని నీకు బుద్ధి చెప్పాలని చెప్పి నేను అలా మాట్లాడాను అని చెప్పి తులసి అంటుంది. నువ్వు చెప్పేది నిజమా తులసి అని చెప్పి హరీష్ అంటాడు. నిజమే అన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. ఈ మాటలను కీర్తి వింటుంది. హరీష్, అయితే నువ్వు నన్ను కావాలని అనుమానించలేదా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. లేదు కీర్తి, నీపైన నాకు అనుమానం ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నేను అర్థం చేసుకుంది ఇదే అనుకున్నావా కీర్తి, మీ నాన్న తులసిని చంపేస్తానని తులసి కాపురాన్ని నాశనం చేస్తానని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితిలో నిన్ను అవమానించి పంపించాను, నన్ను క్షమించు కీర్తి, క్షమించు అని చెప్పి హరీష్ కీర్తి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. వదిన నీకు ఇప్పుడు ఎలా ఉంది అని తులసి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది తులసి అని చెప్పి కీర్తి అంటుంది. అలా ఎలా జారిపడ్డావు వదిన, మెట్ల మీద ఏముందో చూసుకోవాలి కదా అని చెప్పి తులసి అంటూ ఉంటే కావాలని ఆ కనిష్క మెట్ల మీద నూనె పోసింది తులసి అని చెప్పి కీర్తి అంటుంది. కావాలని పోసిందా అని చెప్పి తులసి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును తులసి, నిన్ను పడేయటం కోసమే ఆ కనిష్క మెట్ల మీద నూనె పోసినట్టుంది, అందుకే నేను కింద పడగానే ఈ సమయంలో నువ్వెందుకు వచ్చావు కీర్తి అని చెప్పి ఆ కనిష్క అడిగింది, నీకు గుర్తుందా అని కీర్తి అంటూ ఉంటుంది. అప్పుడు తులసి జరిగింది గుర్తు చేసుకుంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే వదిన అని చెప్పి తులసి అంటుంది. ఆ కనిష్క అంతు చూస్తాను అని చెప్పి తులసి అంటుంది. ఇక మరోవైపు సిద్ధు వాళ్ళు కీర్తిని తీసుకొని ఇంటికి వస్తారు. కనిష్క అని తులసి కోపంగా పిలుస్తూ ఉంటుంది. ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇక తులసి కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి మెట్ల మీద నూనె ఎందుకు పోసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దీనికి నిజం ఎలా తెలిసిపోయింది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్పి తులసి కనిష్క జుట్టు పట్టుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.